హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. ప్రొవిజన్స్ అయితే నిన్న తీసుకొచ్చుకున్నాను కదండి. మనకి దసరా, దీపావళి అవి వస్తున్నాయి కాబట్టి నాకు అయిపోయినాయి వరకు లిక్విడ్స్ కానీ కొన్ని పూజ ఆయిల్స్, కూల్ డ్రింక్. ఇది మిరిండా అయితే నా ఫేవరెట్ అండి. మా వారు కూడా ఫేవరెట్ అనమాట. అది తాగుతాం మేము. కొంచెం పుల్లగా అలా ఉంటుంది అనేసి సరే ఇలా ప్రొవిజన్స్ తెచ్చుకున్నాక కిచెన్ టాప్ మీద పెట్టేసేసుకొని కిచెన్లోకి కావాల్సినవన్నీ అక్కడే సర్దేసేసుకుంటానండి. కనిపించేవి మనకి డైలీ మనం వాడుకుంటాం కదండి. కందిపప్పు, పంచదార ఇలాంటివన్నీ మనకి హ్యాండ్కి అందేటట్లుగా అందుబాటులో పెట్టేసేసుకొని మనం అవి అయిపోయినప్పుడు ఫిల్ చేసుకోవటానికి ఎక్స్ట్రా కొంచెం అంటే ఎక్కువ ఐటెం ఉన్నవి అందకపోయినా సరే కొంచెం పైన కబ్బోర్డ్లో పెట్టుకుంటే అయిపోయినప్పుడు ఎప్పుడో ఒక్కసారి పైన కబ్బోర్డ్లోకి అది ఎక్కి తీసుకుంటే పర్లేదండి. డైలీ ఎక్కి దిగి ఆ స్టూళ్ళు వేసుకొని అవి స్లిప్ అయ్యి ఆ పైన గట్లు వెక్కి అవి తీసుకోవాలన్నా మనకి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని డైలీ యూజ్ చేసుకునేవి మాత్రం అందుబాటులోనే పెట్టుకుంటే చాలా మంచిదని నా ఒపీనియన్ అండి. అందుకే నేను కనిపించేటట్లు డబ్బాల్లో డైలీ వాడుకునేవన్నీ పెట్టుకుంటానండి. నాకు ఆల్మోస్ట్ స్టీల్ డబ్బాల్లో అయినా ఎందులో ఏది ఉండేది డైలీ వంట చేసే వాళ్ళకి తెలుస్తుందండి. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి తెలియదు, జెంట్స్కి తెలియదు. వాళ్ళకి ఏంటంటే కనిపించేటట్లుగా ప్లాస్టిక్ ఇవి వస్తున్నాయి కదా, వాటిలో పోసేసి ఫైబర్ టైపు ప్లాస్టిక్ ఆల్మోస్ట్ తగ్గించేసానండి నేను. ఏవో ఇంకా ఉన్నవి ఉప్పు, కల్లుప్పు ఇలాంటివి కొన్ని ఎండుమిర్చి అలాంటివి వాడుకోవటానికి పెట్టాను. మిగతావన్నీ స్టీల్వే వాడతానండి నేను. తర్వాత మనం సరుకులు ఏంటంటే ఎప్పుడు షాపుల వెంట ఏది కందిపప్పు అయిపోయినా, మినపప్పు అయిపోయినా అరకిలో, పావు కిలో కోసం అలా తిరగకుండా ఒక్కసారి నెలకి ఒక 2 కేజీలు కందిపప్పు అలా పట్టిందనుకోండి. ఒక 2 మెంబర్స్కి నేను చెప్తున్నది. ఒక 3 కేజీస్ ఆయిల్ అట్లాగా మనం ఒక్కసారి తీసుకొచ్చి పెట్టుకున్నామంటే ప్రతిసారి అయితే షాపులు వెంట పిల్లల్ని పంపటం కానీ మనం వెళ్ళటం కానీ అంతగా నాకేంటంటే ఫస్ట్ నుంచి నాకు నచ్చదండి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదా. కొంతమంది ఏంటంటే వాళ్ళు అంటే రోజు పని చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకునే వాళ్ళు, వాళ్ళ ఇష్టం వాళ్ళదనమాట. నేనేంటంటే నా నా హ్యాబిట్ అలా చెప్తున్నాను. ఫస్ట్ వీక్లో మంత్లో ప్రొవిజన్స్ అయితే తీసుకొచ్చేసుకుంటానండి. అన్నీ కావాల్సినవి ఒక్కసారి. ఏవైనా కూడా అయిపోతూ ఉంటాయన్నమాట మధ్యలో. లిక్విడ్స్ కానీ మనకి ఆయిల్ కానీ అలాంటి కొన్ని టీ పౌడర్స్, డ్రై ఫ్రూట్స్ అలా అయిపోయినాయి మాత్రం వెళ్ళినప్పుడు సండే రోజు అలాగా 15 డేస్ 20 డేస్ తర్వాతే అయిపోతాయండి. మనకి నెక్స్ట్ మంత్ వస్తుంది అనగా 1 వీక్ ముందు కొన్ని మనకి నిండుకుంటాయి అన్నమాట. నిండుకున్నాయి అంటారు మాకు, బియ్యం కానీ ఏదైనా కూడా అలా నిండుకున్నప్పుడైతే మనకు అప్పుడు కావాల్సినవి తీసుకొచ్చేసుకొని మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత తెచ్చుకుంటాం కదా. మనకి ఫస్ట్ తేదీ నుంచి 1 వీక్ లోపు మనం తీసుకొచ్చుకున్న మంత్ ఎండింగ్వి మనకి సరిపోతాయండి. మళ్ళీ ఆ 1 వీక్ వచ్చే వరకు ఈ విధంగా ప్లాన్ చేసుకున్నామంటే మనకి ప్రొవిజన్స్ కూడా నీట్గా మనం ఎప్పుడు హోల్సేల్గా బయటికి వెళ్తే హోల్సేల్లోనే తెస్తాం కాబట్టి అక్కడ తీసుకొచ్చుకున్న తర్వాత కూడా షాపులు వెంట తిరగకుండా మనం ఇంట్లోంచి చక్కగా బయటికి రాకుండా అన్నీ ఇంట్లోనే. ఇప్పుడు కందిపప్పు అయిపోతాయి కదండి, దాని బదులు ఒక 2-3 డేస్కి మనం ప్రొవిజన్స్ తెచ్చుకునే పని ఉంటే పెసరపప్పు వాడేసేసుకోవచ్చు. కందిపప్పే కొనాలి వెళ్ళి షాప్కి అని అదేం లేదండి. మనం ఫుడ్ తినటానికి చూసుకున్నట్లే మన ఫేస్కి మన బాడీ కేర్ కూడా చూసుకోవాలండి. ఎవ్వరు కూడా మనకి ఎక్కువైపోయిన తర్వాత స్కిన్ పాడైపోయిన తర్వాత ఎవ్వరు కూడా ట్రీట్మెంట్లు అన్నీ తీసుకోవటం వాటికంటే ముందు మనం కొంచెం డైలీ మన బాడీ మీద కేర్ తీసుకున్నామంటే నైట్ పడుకునే ముందు ఇలా వ్యాజ్లైన్ అలా అప్లై చేసేసుకొని ఏదైనా కూడా కొబ్బరి నూనె అయినా, కొంతమంది వ్యాజ్లైన్ ఇష్టపడినప్పుడు అంటే చలికాలం కదండి వచ్చేది, చలికాలం మస్ట్గా పూసుకోవాలన్నమాట. లేదంటే అన్నీ పగిలి ఇలా మొత్తం ఫేస్ అంతా కూడా పొట్టుగా అలా వచ్చేస్తుంది. నైట్ టైం మనం వ్యాజ్లైన్ ఇలా అప్లై చేసి బాగా స్కిన్లోకి వదిలేసామంటే
ఇంకా మార్నింగ్ వాష్ చేయక్కర్లేదు. మనం స్నానం చేసినప్పుడు అది కొంచెం అంటే నడుస్తున్నా మనకి వ్యాజ్లైన్ అప్లై చేస్తే స్వెట్టింగ్ వస్తుంది. బయట మీరు సన్కి వెళ్ళేప్పుడు కూడా ఫేస్ క్రీము అప్లై చేసే ముందు కూడా వ్యాజ్లైన్ అప్లై చేసుకున్నామంటే మనకి స్కిన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుందండి. వ్యాజ్లైన్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. పాండ్స్ చాలా అంటే బ్రాండెడ్లు వాటిని బట్టి నేను ఇలా రోజు అయితే హ్యాండ్స్కి మోచే దగ్గర నుంచి ఈ ఫింగర్స్ ఇవన్నీ మనకి ఎక్కువగా స్కిన్ అంటే బయట సన్కి ఎక్స్పోజ్ అయ్యేవి తొందరగా పాడవుతాయి. సరే ఇలా వ్యాజ్లైన్ అప్లై చేసుకుని నేను నైట్ బుక్ ఏదైనా రీడ్ చేస్తానండి. ఈ మధ్య వివేకానంద జీవిత చరిత్ర అయిపోయింది. ఇప్పుడు జ్యోతి బసు అండి, ఈయన బెంగాలీ అతను అనమాట, కమ్యూనిస్ట్ వాది. ఈయన లండన్లో లాయర్ చదివాడండి. అంటే బలవంతం మీద అక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి రాజకీయాల మీదే మనసు ఉందట. ఆ తర్వాత వాళ్ళ తండ్రి కోరిక కాదనలేక లాయర్ పట్టా అది పుచ్చుకోకుండానే ఎగ్జామ్స్ రాసి ఇండియా వచ్చేసేసి కమ్యూనిస్ట్ భావాలు ఆయనకి మైండ్లో బాగా అవి ప్రసరించేసి ఆయనకి రాజకీయం వైపే ఆయన మనసంతా ఉందటండి. ఏదైనా కూడా మనం బలవంత పెట్టి పిల్లల్ని కానీ ఏదైనా చేయలేమన్నమాట. వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళకి ఎందులో ఆసక్తి ఉందో అందులో ప్రోత్సహించామంటే వాళ్ళ లైఫ్ అయితే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం అనమాట. బలవంతంగా మనం పిల్లల్ని అయితే మన ఉద్దేశాలని వాళ్ళపైన రుద్దకూడదు అనమాట. వాళ్ళ ఇంట్రెస్ట్కి వాళ్ళని వదిలేసామంటే వాళ్ళు కరెక్ట్ పొజిషన్, వాళ్ళు ఎంచుకున్న గోల్కి అయితే వాళ్ళు చేరుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. బాయ్.